హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్యతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకంటే అతను ఒక హిందూ ధర్మ ఇది కాదండి. అతను దేవాలయాల్లో ఉండే విగ్రహాలు పగలగొట్టిన వాళ్ళు హిందూ ధర్మ పరిరక్షకుడు అంటారా? ఎన్ని విగ్రహాలు పగలగొట్టాడో ఒక్కసారి మీరు చూడండి. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు గెలిచిన చోట దత్తనాథ క్షేత్రంలో విగ్రహాలకి ఏం చేశారో గతంలో ఒక్కసారి చూడమనండి. ఎన్ని విగ్రహాలు పగలగొట్టినాడు ధర్మపక్షకుడు అవుతాడా? అతను ఈ ధర్మ రక్షకుడు కాదండి, దుర్మార్గుడు అండి. అతను అంత కీచకుడు, రాక్షకుడు, హిందూ ధర్మం మీద ఒక ఉక్కుపాదం తొక్కినవాడు జగన్మోహన్ రెడ్డి అండి. ఎందుకంటే అతని యొక్క స్వభావం తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు భార్యాభర్తలు కలిసి వెళ్ళాలి. అది హిందూ ధర్మరక్షకుడు. దానిని కాదనకుండా ఏదేదో నువ్వు మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు కులాల గురించి మతాల గురించి మాట్లాడు, అన్ని క్షేత్రాలకు వెళ్తాడు, అందరితో ప్రేమతో ఉంటాడు. నువ్వేమన్నా క్రైస్తవ సోదరుల్ని రెచ్చగొట్టావు. క్రైస్తవ సోదరుడు ఒక నా మిత్రుడున్నాడు దాసు గారని. అన్నా, నేను కావాలంటే నా పేరు నాగసుబ్బారావు, ఎందుకంటే ఆయన ఎంఆర్ఓగా పనిచేశాడు. ఏమంటాడు తెలుసా? అన్న, మా వాళ్ళని రెచ్చగొడుతున్నాడు అన్న బైబిల్ అడ్డం పెట్టుకొని. అతను ఎంత దుర్మార్గుడో తెలుసన్నా. అతను స్వార్థం ఒక్కడి కోసం మా వాళ్ళని ఎంతమందిని ఉపయోగించుకుంటున్నాడో మాకు తెలుసన్నా. నేను మా వాళ్ళకి చెప్పాను, మా వాళ్ళు ఎందుకంటే అమాయకంగా మోసపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు ఇస్తున్నాడు. 100 పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే జగన్మోహన్ రెడ్డి 10 ఇచ్చాడు. ఎవరు గొప్పోడన్నా? నేను క్రైస్తవుణ్ణి. నేను యేసుప్రభు స్వామి దగ్గర అయితే ఏ దేవుడు నమ్మను. నేనున్నాను, నా మిత్రులే. నేను అమ్మవారి గుడికి వెళ్తానంటే నువ్వు వెళ్ళు, నేను బయట కూర్చుంటా. నాకు దాసు గారు ఆయన పేరు ఎంఆర్ఓ. నేను ఈ దేవుడిని కించపరచను, నేను మీ దేవుణ్ణి కించపరచను. ఇప్పుడు అదే కదా మరి అంటే జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపు 300 గుళ్ళని బాగు చేశాడు అని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా, అది వాస్తవం లేదంటారు మరి? దాంట్లో నిజంగా వాస్తవం లేదండి. 300 గుళ్ళల్లో శివాలయాలు కానీ ఎన్నో దేవాలయాల్లో కానీ విగ్రహాలు పగలగొట్టిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అండి. మత ఘర్షణలు పెట్టేవాడండి జగన్మోహన్ రెడ్డి. మత ఘర్షణలు పెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి. కులాలను రెచ్చగొట్టేవాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఎక్కడాకో దగ్గరండి కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి వాళ్ళ నాన్న పదవి కోసం వాళ్ళని హైదరాబాదులో మత ఘర్షణలు సృష్టించి ఆయన్ని దించేదాకా వాళ్ళకి నిద్ర పట్టలేదండి. కాసు బ్రహ్మానంద రెడ్డి గారంటే ఆయన రెడ్డే కదండి. రెడ్డి సోదరులారా, ఒక్కసారి మీ మనస్సాక్షి ఆలోచించండి. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కదా, ఆయన ఎందుకు దించారండి? మత ఘర్షణలు పెట్టి ఆయన దించారండి. ఆయన మంచి నాయకుడు అండి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు. అట్లాంటి నాయకుడిని గౌరవించండి, ఇట్లాంటి కీచుని మీరు వదిలేయండి. నేను మనస్సాక్షి చెబుతున్నాను. నా మిత్రులు ఉన్నారు, వైసీపీ వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారండి, అమ్మతోడండి. వైసీపీ వాళ్ళు 20,000, 30,000, 50,000 కూడా ఇచ్చారండి నాకు డబ్బులు ఇచ్చి. నాగులన్నా, నువ్వు చేసే పని ప్రతి ఒక్కటి మంచి పనే చేస్తావన్నా నువ్వు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు నన్ను కాపాడారు, గౌరవించారండి. ఎందుకంటే వాళ్ళు మంచి రెడ్లు ఎంతోమంది మంచి చాలా మంచి వాళ్ళు. గెలిచిన తర్వాత నాకు పిలిచి, అన్నా మేము 100 ఎకరాల పొలాలు అమ్ముకున్నామన్నా, మేము బాగుపడ్డామన్నా, నాగులన్నా నీకు మంచి అన్నా, నీకు కూడా మంచి జరగాలన్నా. 100 ఎకరాలు అమ్ముకొని 30 లక్షలు ఉండే పొలం 2 కోట్లు అమ్మారు అన్నా. మేము అందరం బాగుపడ్డామన్నా. అన్ని అప్పులు తీరినాయన్నా. గతంలో మేము అన్ని అప్పులు పాలయ్యామన్నా. ఈ అప్పులన్నీ తీరి పిలిచి నాకు మంచిగా ఇంట్లో టీ ఇప్పించాడు. బయట హోటల్ దగ్గర కాదండి, ఇంట్లో టీ పెట్టించి వాళ్ళు మిస్సెస్ చేత పెట్టించాడు. అతను నా మీద ఎంత గౌరవం ఇచ్చాడు. వైసీపీ నాయకుడే నన్ను పిలిచాడంటే నేను అందరికి మిత్రుణ్ణి, నాకు ఎవరు శత్రువు లేరండి. ఇదంతా ఒక ఎత్తండి. మరి జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు అర్జెంటుగా హిందూ ధర్మ పరిరక్షకుడుగా అభివర్ణించడానికి గల కారణం ఏంటి అంటే, ఒకవేళ హిందూ ధర్మ పరిరక్షకుడే అనుకుందాం, ఉగాది జరిగింది ఎక్కడా కనపడలేదు, శ్రీరామనవమి జరిగింది ఎక్కడా కనపడలేదు, మరి హిందూ ధర్మ రక్షకుడుగా పరిరక్షకుడుగా ఆయన ఎలా ఒప్పుకోవాలంటారు? ఆయన పరిరక్షకుడు కాదు, ఏమి కాదు, వాడి దినం కాదు, వాడి తద్దినం కాదు. వాడు ఏదో ఒకటి చెప్పుకొని ప్రజల్లో ఏదోటి కనపడాలని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియాని హై చేస్తున్నారు. ఎక్కడా కనపడ్డండి.
అతనికి సబ్మిట్ తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు, ఏమి తెలియనండి. నిన్న చూడండి, అమరావతి మీద కూడా విష ప్రచారం చేస్తూనే ఉన్నాడండి. నిన్న నేను యూట్యూబ్లో చూశానండి. చూస్తే ఏమన్నా తెలుసా, అమరావతి మునిగిపోయే రాజధానిలో ఇంకా 1000 కోట్లు కుమ్మరిస్తున్నారా అంటున్నాడు. ఏమండి, రాజధాని అంటే కొన్ని 1000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నామండి అక్కడ. అట్లాంటి దాన్ని చెడగొట్టవాకండి. కొంతమంది భారీతరాల పిల్లలకి రేపు పొద్దున బంగారు భవిష్యత్తు ఉంటుందండి. దాన్ని చెడగొట్టవాకండి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఒక గౌరవం పెంచుకోండి. మీరు లేకపోయినా పర్లేదు, రాష్ట్రం మాకు ఎంత ఆనందంగా తెలుసా. ఇవాళ దేశంలో నెంబర్ 2వ స్థానం తీసుకొచ్చినందుకు మా ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని పెంచినాడండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు తెలుసా, ఆర్థిక వృద్ధి రేట్లు జీడిపి మన ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం ఉందండి. మా ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని పెంచారండి. మీరు 23వ స్థానానికి తీసుకెళ్లి మా గౌరవాన్ని దించారండి. ఇవాళ నేను ఎంత గర్వపడుతున్నానో తెలుసా, చంద్రబాబు నాయుడు గారి కోసం 12 గంటలు, రోజు 12 గంటలు కష్టపడినందుకు నా జీవితం ఇవాళ ధన్యమైందండి. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో అశాంతిని రేగొట్టే విధంగా, అశాంతిని పెంచే విధంగా, మత ఘర్షణలు, కుల ఘర్షణలు రేపే విధంగా వైసీపీ పార్టీ పనిచేస్తుంది అనుకోవచ్చు అంటారా? నిజం. అతనికి ఒక కీచుకుడు అనమాట. ప్రజలు ప్రశాంతంగా బతకటానికి ఇష్టమే లేదండి అతనికి. ప్రజలు ప్రశాంతంగా బతుకుతే అతను ఓర్చుకోలేడు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అతను చేశాడు. ఆయన ప్రజలు ఎక్కడ సుఖంగా లేరు. ఎస్సీలకి ఎంతోమంది పాపం నా బండి ఎక్కేవాళ్ళండి. నేను ఎంతోమందితో తిరుగుతుంటే, అన్నా మాకు 5,000 రూపాయలు ఇచ్చాడన్నా. వాడి అమ్మ కడుపు గాల. 5,000తో ఏం పిల్లని బతికిస్తావన్నా? ఏం పిల్లని బతికిస్తావు? 5,000తో ఏందన్నా? ఏదో గడిచిపోతుందన్నా అని చెప్పేసి ఏదో చేశాం కానన్నా, వాడు చేయమన్నదల్లా కొన్ని తప్పులు చేయాల్సి వచ్చిందన్నా. మా భవిష్యత్తుని నాశనం చేశాడన్నా. ఇవాళ మాకు బంగారు భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు ఇస్తాడని మేము ఆశపడ్డామన్నా. ఈడు ముందుగానే సంవత్సరం ముందే ఏదో తీసేశాడన్నా, మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేశాడంటన్నా. మా జీవితాలను నాశనం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న. మేము ఏదో వాడిని నమ్మాం. మేము గొంతు కోసుకున్నాం. గొర్రె కషాయాన్ని నమ్మినట్టు మేము వాడిని నమ్మాం. వాడు కోసాడండి, గొంతు కోసాడండి. మా గొంతులు కోసినోడు జగన్మోహన్ రెడ్డి అండి. మా జీవితాలను నాశనం చేసినోడు జగన్మోహన్ రెడ్డి అన్నా. నీకు చెప్పుకుంటున్నావన్నా, ఇవాళ నువ్వు ఏదైనా బాబు గారికి చెబుతావని మేము చెప్పుకుంటున్నావన్నా. నువ్వు ప్రజల మనిషివి కాబట్టి, నువ్వు ప్రతి ఒక్కరితో మాట్లాడతావు కాబట్టి అన్నా, నువ్వు చెప్పన్నా బాబు గారికి ఏదైనా అవకాశం దొరుకుతున్నారు. చెబుతానయ్యా, ఇప్పుడే ఆర్థికంగా కొద్దిగా డెవలప్ అవుతుంది. మీ గురించి కూడా నేను చెబుతాను. నాయకులు కూడా ఎంతోమంది, కొంతమంది రాక, ఏదో పదవులు రాక వాళ్ళు బాధపడుతున్నారు. ఎక్కదాకో దేనికండి, ఇప్పుడు ఎక్కదాకో దేనికి నాతో పాటు చేశాడు. ఈయన పేరు సాయి కృష్ణ, రావిపాటి సాయి కృష్ణ. ప్రాణాలు తెగిడిచి పనిచేశాడండి. అతనికి పదవి రాలా. నాకు పదవి వస్తున్నారు. నాకు పదవి మీద ఇంట్రెస్ట్ లేదు. నేను ఫస్ట్ నుంచి చెబుతున్నాను, రావిపాటి సాయికి ఒక మంచి పదవి ఇవ్వండి. ఎందుకంటే కష్టపడ్డాడు. ఓకే, పదవుల సంగతి ఓకే అండి. ఇక్కడ చూస్తే కనుక ఎందుకని ఈ ఘర్షణలో, మత ఘర్షణలో, కుల ఘర్షణలో రెచ్చగొట్టే విధంగా, కులాల మధ్య కుంపట పెట్టే విధంగా ఈ వైసీపీ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారనుకోవచ్చు అంటారు? నాయకులు రెచ్చగొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నాయకులు రెచ్చగొడితే మీరు రెచ్చగొట్టండి. ఆంధ్రప్రదేశ్ బాగుపడితే మనల్ని మర్చిపోతారు. ఆంధ్రప్రదేశ్ బాగుపడితే మనల్ని మర్చిపోతారు. మన పార్టీ పతనం అయిపోద్ది. మీరు రెచ్చగొట్టండి. రెచ్చగొట్టిన ప్రజలు రెచ్చిపోవడానికి వీళ్ళు లేరు. ఎందుకంటే అభివృద్ధి వైపు చూస్తున్నారు. నిన్న పేపర్లో చూసి రాష్ట్ర అభివృద్ధి, మన ఆంధ్రప్రదేశ్ని గౌరవాన్ని కాపాడాడు చంద్రబాబు నాయుడు గారు. దేశంలో 2వ స్థానం తీసుకొచ్చాడు. మన అభివృద్ధిలో 2వ స్థానం అంటే సామాన్య విషయం కాదు. అతి తక్కువ కాలంలో రాష్ట్రాన్ని గౌరవాన్ని పెంచినోడు. ఆయనకి చేతులెత్తి దండం పెడదామన్నా. ఇప్పుడు మనము కావాల్సింది అభివృద్ధి అన్నా, దరిద్రం కాదన్నా అని ప్రజలు అంటున్నారండి. మన జగన్మోహన్ రెడ్డి అనే మనిషి మనకు వద్దన్నా. ఎందుకంటే ఆ దరిద్రాన్ని కోరుకొని మనం తగాదాలు తెచ్చుకుందామా, కొట్టుకుందామా? ఇంకా దరిద్రాన్ని వదిలేసేయండి అన్న అంటున్నారు ప్రజలు.